నిన్నటి వరకు భూమి మీద కాలిపోతున్న బబులోనును చూసి వ్యాపారస్తులు, నాయకులు అయ్యో అయ్యో అని ఏడవటం మనం విన్నాం. కానీ ఈరోజు తల పైకెత్తి పరలోకం వైపు చూడండి. ఆకాశం దద్దరిల్లేలా, సముద్రపు ఘోషలా ఒక గొప్ప సంగీతం వినబడబోతోంది. పరలోకమంతా ఒక గ్రాండ్ సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎదురుచూపులు ముగిశాయి, వధువు సిద్ధమైంది, వరుడు వస్తున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు తెల్లని గుర్రం మీద భూమికి దిగివస్తున్న ఆ మహా అద్భుతమైన దృశ్యాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. అందరికీ వందనాలు. డైలీ బైబిల్ స్టడీ 33వ రోజుకు మీకు స్వాగతం. డే 32లో సాతాను యొక్క కమర్షియల్ బబులోను ఒక్క గంటలో ఎలా నాశనమైందో మనం చూశాం. ఈరోజు డే 33లో బైబిల్ మొత్తానికే ఒక క్లైమాక్స్ అనదగిన అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 21 వచనాలు, రెవల్యూషన్ 19:1-21 ధ్యానించబోతున్నాం. 1వ వచనం చూడండి. బబులోను కూలిపోగానే పరలోకంలో గొప్ప జనసమూహం ఒకే స్వరంతో ఇలా పాడుతున్నారు: హల్లెలూయా! రక్షణయు, మహిమయు, ప్రభావమును మన దేవునికే చెల్లును. వేశ్యకు ఆయన తీర్పు తీర్చెను. ఈ హల్లెలూయా అనే పదం కొత్త నిబంధనలో కేవలం ఈ 19వ అధ్యాయంలోనే 4 సార్లు కనిపిస్తోంది. ఆ ఆరాధన శబ్దం ఎలా ఉందో తెలుసా? 6వ వచనంలో యోహాను వర్ణిస్తున్నాడు. గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల ఘోషను, బలమైన ఉరుముల ధ్వనిని పోలిన ఒక స్వరం వింటిని. మన ఒక మంచి హై ఫిడిలిటీ స్టూడియోలో అద్భుతమైన మ్యూజిక్ ట్రాక్ కంపోజ్ చేసి విన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో, దానికి 1,000,000 రెట్లు శక్తివంతంగా ఆ పరలోకపు హల్లెలూయా కోరస్ మోగుతోంది. ఆ పాటలో ఉన్న ముఖ్యమైన సందేశమేంటి? 7వ వచనంలో ఉంది, వినండి. గొర్రెపిల్ల పెండ్లి సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకునియున్నది. ఇది ఎంత మధురమైన మాటో చూడండి. ఒక భర్త తన భార్య అందమైన పిల్లికూతుర్లా ముస్తాబై తన దగ్గరకు వస్తుంటే చూసి ఎంత మురిసిపోతాడో, మన దేవుడు తన సంఘమును చూసి అలాగే ఆనందిస్తున్నాడు. ఆమె ధరించుకోవడానికి 8వ వచనంలో స్వచ్ఛమైన ప్రకాశమానమైన సన్నపు నారబట్టలివ్వబడ్డాయి. ఆ బట్టలేంటో తెలుసా? పరిశుద్ధుల నీతిక్రియలు. మనం లోకంలో పాపానికి దూరంగా ఆయన రక్తం ద్వారా కడగబడి చేసిన ప్రతి నీతిక్రియ ఆ రోజు మనకు పెళ్లి వస్త్రంగా మారుతుంది. అందుకే 9వ వచనంలో దూత అంటున్నాడు, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇప్పుడు 11వ వచనం, చరిత్ర మలుపు తిరిగే క్షణం. హఠాత్తుగా యోహానుకు ఆకాశం తెరవబడినట్లుగా కనిపించింది. ఇదిగో, తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దానిమీద కూర్చున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేస్తూ యుద్ధం జరిగిస్తున్నాడు. మొదటిసారి భూమికి వచ్చినప్పుడు ఆయన ఒక గాడిద పిల్ల మీద వచ్చాడు. అప్పుడు ఆయన రక్షకుడు. కాని ఇప్పుడు ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. ఇప్పుడాయన న్యాయాధిపతి మరియు రాజు. ఆయన రూపం ఎలా ఉంది? 12వ వచనం, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. అంటే ఆయన దృష్టి నుండి ఏ పాపీ కూడా దాక్కోలేడు. ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలుండెను. ఒకప్పుడు క్రీస్తు విరోధికి 10 కిరీటాలుంటే మనం భయపడ్డాం. కాని మన దేవుని తలమీద ఎవరికీ లెక్క పెట్టడానికి సాధ్యం కాని కిరీటాలున్నాయి. ఆయనకు మించిన రాజు లేడు. 13వ వచనంలో రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొండెను. ఈ రక్తం ఆయనది కాదు, తన ప్రజల్ను హింసించిన ఆయన శత్రువుల రక్తంలో ఆయన వస్త్రం ముంచబడింది. ఆయన పేరు దేవుని వాక్యము. ఆయన ఒంటరిగా వస్తున్నాడా? లేదు. 14వ వచనం చూడండి. పరలోకమందున్న సేనలు తెల్లని శుద్ధమైన సన్నపు నారబట్టలు ధరించి తెల్లని గుర్రవులెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఆ పరలోకపు సేనలెవరో తెలుసా? ఏ ఆయుధాలు లేకుండా ప్రాణమిచ్చి తనను వెంబడించిన పరిశుద్ధులు, హతసాక్షులు, అనగా మనమే. ఆయన తొడమీద ఒక గొప్ప పేరు రాయబడి ఉంది. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఇప్పుడు 19వ వచనంలో చూస్తే ఆ క్రీస్తు విరోధి, భూరాజులు, వారి సేనలు అన్నీ కలిసి ఈ తెల్లని గుర్రం మీద వస్తున్న యేసుక్రీస్తుతో యుద్ధం చేయడానికి హార్మెగిద్దోన్లో గుమికూడారు.
వాళ్ళు తమ తుపాకులు, మిసైల్స్ అన్నీ పైకి గురిపెట్టి యుద్ధం చేద్దామనుకున్నారు. కాని అక్కడ యుద్ధం జరగదు. యేసుక్రీస్తు తన చేతిలో కత్తి పట్టుకోడు. ఆయన నోటి నుండి ఒక వాడి అయిన ఖడ్గము వస్తుంది. ఆ ఒక్క మాటతోనే శత్రువులందరూ భస్మమైపోయారు. 20వ వచనంలో ఆ మృగము దానితో కూడా ఆ అబద్ధ ప్రవక్తయు పట్టుబడ్డారు. వీరిద్దరూ గంధకముతో మండుచున్న అగ్నిగుండంలో ప్రాణంతోనే పడవేయబడ్డారు. అంతే, సాతాను సామ్రాజ్యం కూలిపోయింది. గ్లోబల్ కంట్రోల్ 666 ముద్ర అన్నీ కాలి బూడిదైపోయాయి. గొర్రెపిల్ల శాశ్వత విజయం సాధించాడు. సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠమేంటి? మనం సేవిస్తున్న దేవుడు ఒక సాధారణమైన దేవుడు కాదు. సమస్త సృష్టిని తన నోటి మాటతో శాసించే రాజులకు రాజు. ఈ లోకంలో మీరు ఎంతటి అన్యాయాన్ని ఎదుర్కొంటున్నా, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత భయపెడుతున్నా నిరాశపడకండి. మన రాజు తిరిగి రాబోతున్నాడు. మన మీద ఉన్న దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అందుకే అనుదినం మన పెళ్లి వస్త్రాన్ని కాపాడుకుంటూ ప్రతి అపవాది తంత్రంపైన యేసు రక్తం జయం అని గట్టిగా ప్రకటిస్తూ ముందుకు సాగుదాం. కాని ఆ మృగం మరియు అబద్ధ ప్రవక్త నరకంలో పడిపోయారు. మరి ఆ ఎర్రని ఘటసర్పం అనగా సాతాను పరిస్థితి ఏంటి? రేపు డే 34లో ఆ సాతానును ఒక దేవదూత గొలుసులతో బంధించి 1000 ఏండ్లు అగాధంలో ఎలా పడేస్తాడో చూద్దాం. ఆ 1000 ఏండ్ల పరిపాలన మరియు చివరగా సాతాను యొక్క అంతిమ నాశనం గురించి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రేపు మనం ధ్యానిద్దాం. అస్సలు మిస్ అవ్వద్దు. రాజులకు రాజైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. పిల్ల పెండ్లికి సమయము వచ్చినది. ఆయన వధువు తన్ను తాను సిద్ధపరచుకున్నది. నీతి క్రియలనే సన్నపునార బట్టలు ధరించుకుని పెండ్లి విందుకు పిలువబడిన పరిశుద్ధులు ధన్యులని పరలోకమంతా పాడే ఆనంద గీతం. ఆకాశం తెరవబడెను, తెల్లని గుర్రం కనబడెను. నమ్మకమైన వాడు సత్యవంతుడు దిగి వచ్చెను. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సమస్త సృష్టిని శాసించే మన యేసు ప్రభువు. Strength in grace. It's all about Jesus.